ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు యోగిస్తే మంచి ఫలితాలు ఇస్తాడా, శుక్రుడు యోగించడం మంచిదేనా లేదా ప్రమాదాలు కూడా ఉన్నాయా, శుక్రుడు శుభగ్రహమా పాపగ్రహమా? శుక్రుడు యోగిస్తే సాధారణంగా శుభ ఫలితాలు ఇస్తాడు అంటారు, కానీ నిజంగానే శుక్రుడు యోగిస్తే శుభ ఫలితాలు ఇస్తాడా, శుక్రుడు యోగించడం మంచిదేనా, ఇటువంటి విషయాలు తెలియజేస్తాను. అయితే ఇది సాధారణ పరిభాషలో కాకుండా, అంటే ఒక రాజయోగము ధనయోగము, దానికి శుక్రుడు ఏ స్థానాల్లో ఉంటే ధనయోగం వస్తుంది, విలాసాలు వస్తాయి, ఇలాంటి దృష్టికోణం నుంచి కాకుండా ఒక జాతకుడికి, ఒక జీవుడికి శుక్రుడు ఎప్పుడు మేలు చేస్తాడు, ఎప్పుడు ప్రమాదాన్ని కలిగిస్తాడు, అసలు శుక్రుడు మేలు చేస్తాడు అంటే అర్థం ఏంటి, ఏ సందర్భాల్లో ఒక గ్రహం ఒక జాతకుడికి మేలు చేస్తుంది, ఏ సందర్భంలో ఒక గ్రహం ఒక జాతకుడికి కీడు చేస్తుంది, ఒక ఆధ్యాత్మిక దృష్టికోణంలో పరిశీలన చేసేటువంటి ఉద్దేశంతో శుక్రుడి యొక్క ఫలితాన్ని కొంతవరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇందాకే చెప్పినట్టుగా మామూలుగా అందరూ ఆశించేటువంటి, అనుకునేటువంటి అర్థంలో శుక్రుడు యోగించడము అంటే ధనయోగము, విపరీతమైనటువంటి భోగాలు విలాసాలు ఇస్తాడు కాబట్టి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అనే అర్థంలోనే కాకుండా, దాన్ని కొంత లోతుగా వెళ్ళి శుక్రుడు యోగించడం అనేది ఎంతవరకు జాతకుడికి మేలు చేస్తుంది, ఎప్పుడు శుక్రుడు యోగించాడు అనాలి అనేది కూడా మనం అర్థం చేసుకుందాము. శుక్రుడు నైసర్గిక శుభగ్రహం. ఎందుకంటే ఒక జాతకుడికి సుఖభోగాలు, విలాసాలు, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, సెలబ్రిటీ స్టేటస్, ఈ రోజులో అంటున్నాం కదా సెలబ్రిటీ స్టేటస్, అందరిలో పాపులర్ అవ్వడం, విపరీతమైనటువంటి ప్రజాదరణ, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడు. అయితే ఇటువంటి శుక్రుడు ఇవన్నీ ఇవ్వడం ద్వారా జాతకుడికి మేలు చేస్తున్నాడా, లేదా జాతకుడు ఇవన్నీ ఇచ్చినప్పుడు కొంత సంయమనాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలా అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, శుక్రుడు కనుక ఇటువంటి యోగించినటువంటి స్థితిలో కనుక ఉన్నట్టయితే. ఉదాహరణకి శుక్రుడు యొక్క స్థానాలు చూడండి, రాశులు చూడండి. కాలపురుష చక్రంలో 2nd హౌస్ 7th హౌస్ శుక్రుడివి, వృషభము తుల. కాలపురుష చక్రంలో వృషభం 2వ ఇల్లు, తుల 7వ ఇల్లు. ఈ రెండూ కూడా మెటీరియలిస్టిక్ బాండింగ్ని తెలియజేసేవి. 2nd హౌస్ అంటేనే ఫ్యామిలీ, కుటుంబము, కుటుంబ సభ్యులతో మమకారము, అనురాగము, ఆప్యాయత, బాండింగ్, ఇవన్నీ తెలియజేస్తుంది 2nd హౌస్. 7th హౌస్, దీని ప్రధాన కారకత్వము కళత్రస్థానము, అంటే భార్యతో లేదా భర్తతో రిలేషన్, అలాగే ప్రేమ, ఆప్యాయత, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి రిలేషన్, ఇది తెలియజేసేది 7th హౌస్. ఈ రెండింటికి ఆధిపత్యాన్ని తీసుకుంటాడు శుక్రుడు. కాబట్టి సాధారణంగా ఒక జనరల్ రూల్గా చెప్పాలి అంటే శుక్రుడు ఇటువంటి భౌతికపరమైనటువంటి విషయాల్ని సూచించేటువంటి గ్రహము, భవబంధాలని సూచించే గ్రహం శుక్రుడు. అయితే శుక్రుడిని ఎప్పుడు ఇదే దృష్టితో కూడా చాలామంది చూస్తూ ఉంటాం. ఎందుకంటే శుక్రుడు అంటేనే భోగాలు, విలాసాలు, సెలబ్రిటీ స్టేటస్, రిచ్ లైఫ్. ఎందుకంటే వారు శుక్రుడు యోగిస్తే చాలా పెద్ద బంగ్లాల్లో ఉంటారు, మంచి కమ్యూనిటీలో ఉంటారు, గేటెడ్ లేఅవుట్ అవ్వచ్చు లేదా మంచి విల్లాసులో ఇటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు, సెలబ్రిటీ అయి ఉంటారు, 10 మందికి తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, వారు ఉన్నటువంటి సమాజంలో వారికంటూ ఒక గుర్తింపు, ప్రత్యేకత ఉంటుంది, ఒక సెలబ్రిటీ స్టేటస్ను అనుభవిస్తూ ఒక విఐపిగా ఉంటారు. ఈ రోజుల్లో చెప్పాలి అంటే మంచి బిజినెస్ పర్సన్స్, అలాగే మూవీ స్టార్స్, సినిమా నటులు కావచ్చు, దర్శకులు కావచ్చు, ఇలా ఒక స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోస్, స్టార్ యాక్టర్స్, స్టార్ కమీడియన్స్, వీళ్ళకి శుక్రుడు బలంగా ఉన్నాడు అని అర్థము. ఇవి శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాల యొక్క స్వభావం. ఈ విధంగా శుక్రుడు ఇప్పుడు కూడా ఇటువంటి వాటిని తెలియజేస్తాడు. అయితే ఇదే శుక్రుడు ఆధ్యాత్మిక ప్రగతిని కూడా ఇచ్చేటువంటి గ్రహము, ఈ దృష్టితో కూడా చూడాలి. స్పిరిచువల్ కాంబినేషన్స్లో కన్నా శుక్రుడు ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి వైరాగ్యాన్ని ఇస్తాడు శుక్రుడు. ఎందుకంటే శుక్రుడు జ్ఞానానికి ప్రతీక. చాలా అద్భుతమైనటువంటి శాస్త్రజ్ఞానమే కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఉన్నటువంటి గ్రహం శుక్రుడు. అందుకే శుక్రుడిని శుక్రాచార్యుడు అన్నారు. అవడానికి అంత మంత్రవేత్త అయినప్పటికీ,
బ్రహ్మజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆయన రాక్షసులకి గురువుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఇది కత్తి మీద సాము అంటాను చూడండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఉదాహరణకు తీసుకుందాము, అతనికి ఆధ్యాత్మిక చింతన ఉంది, దైవభక్తి ఉంది, ఎప్పుడు కూడా చాలా ఉన్నతమైనటువంటి ఆశలతో భగవంతుని చేరుకోవాలనేటువంటి ఆలోచనలతో ఉంటూ తన జీవితాన్ని ఆ విధంగా మలుచుకుంటూ ఉంటాడు. అటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తుల మధ్యలో ఉంటే చాలా సుఖంగా ఉంటాడు, తన సాధన ఇంకా బాగా ముందుకెళ్తుంది. బృహస్పతిలాగా, గురువులాగా. గురువు దేవతలకి గురువు. అయితే శుక్రాచార్యుడు కూడా జ్ఞానంతో ఏమాత్రం తీసిపోడు గురువుకి. కానీ ఆయన ఆచార్యుడిగా ఉన్నది రాక్షసులకి, అంటే విరుద్ధమైన స్వభావం వాళ్ళకి. కానీ వారికి నిర్దేశం చేస్తూ తన యొక్క వాల్యూస్ని ఏమాత్రం కోల్పోకుండా ఉంటాడు. ఇది శుక్రుడి యొక్క ప్రత్యేకత. ఇక ఆధ్యాత్మిక ప్రగతి విషయానికి వచ్చినట్టయితే వైరాగ్యం ఇవ్వాలన్నా, మంత్ర సాధన ఇవ్వాలన్నా, దేవతా సాక్షాత్కారము, ఇటువంటి అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తాడు శుక్రుడు అటువంటి కాంబినేషన్స్లో ఉన్నట్టయితే. ఎందుకంటే శుక్రుడికి భార్గవుడు అని పేరు. భృగు మహర్షి యొక్క సంతానమైన భృగు మహర్షి చాలా గొప్ప ఋషి అయిన అటువంటి భృగు మహర్షి యొక్క కుమారుడు శుక్రుడు. అమ్మవారికి లక్ష్మీదేవికి భార్గవి అని పేరు. కాబట్టి లక్ష్మీదేవి యొక్క తోబుట్టు ఆయన సోదరుడు. లక్ష్మీ కళలకి ప్రతిరూపం శుక్రుడు. అందుకే గురువుని శుక్రుడిని ఇద్దరిని కూడా లక్ష్మికి ప్రతీకలుగా చెప్తారు. చాలా చోట్ల గురువారాన్ని లక్ష్మీవారం అనడం కూడా చూస్తుంటాము. అలాగే లక్ష్మీప్రదమైనటువంటి పనులు శుక్రవారం కూడా చేస్తూ ఉంటాం. ఇద్దరూ కూడా లక్ష్మీప్రదమైనటువంటి గ్రహాలే. పైగా శుక్రుడు లక్ష్మీదేవికి సాక్షాత్తు తోబుట్టువే. ఇటువంటి శుక్రుడు కనుక కోణస్థానాల్లో ఉంటే చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. కోణాధిపత్యం తీసుకున్నా, ఎందుకంటే కోణస్థానాలు అంటేనే లక్ష్మీ స్థానాలు. లక్ష్మీ స్థానం అంటే కేవలం డబ్బులు ఇచ్చే స్థానాలను కాదు, మంచి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు, దైవభక్తి, మంత్ర సాధన, వీటి పట్ల అభిరుచి, ఇవి కోణాల ప్రత్యేకత. కేంద్రాలు అంటే పవర్ అండ్ అథారిటీని సూచిస్తాయి. అంటే సమాజంలో ఒక వెలుగు వెలగాలి, అందరూ నన్ను చూడాలి, నన్ను కీర్తించాలి, నన్ను గుర్తించాలి, ఇటువంటి ఒక కాంక్షణ ఇచ్చేవాడు శుక్రుడు. కోణస్థానంలో శుక్రుడు ఉండడం కేంద్ర స్థానాల్లో శుక్రుడు ఉండడం కంటే కోణస్థానాల్లో ఉండడం మంచిది. ఎందుకంటే పవర్, అథారిటీ ఇవన్నీ కూడా కేంద్ర స్థానాలు. 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్, ఇవన్నీ కూడా పవర్ని, అథారిటీని, జీవితంలో తన ఆశను తీర్చుకుని సమాజంలో ఒక స్టేటస్ని పొందాలి, వీటిని సూచించే స్థానాలు అవి. అవి విష్ణు స్థానాలు అన్నారు. 5th హౌస్, 9th హౌస్ లక్ష్మీ స్థానాలు. ఇక శుక్రుడు కనుక ఇటువంటి కోణ స్థానాల్లో ఉంటాయి. 5th హౌస్లో ఉన్న శుక్రుడు, 9th హౌస్లో ఉన్న శుక్రుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. వారిలో దైవభక్తి, ఇటువంటి ఆధ్యాత్మిక చింతనలు, ఇవన్నీ కూడా వృద్ధి చేయడానికి హెల్ప్ చేస్తాడు ఆ హౌస్లో ఉంటే. ఇక శుక్రుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి యోగిస్తే అని కనుక చూసినట్టయితే, శుక్రుడు యోగిస్తే లక్షరీస్ అనేవి ఇస్తాడు. శుక్రమహాదశలో వరకు లక్షరీస్ వస్తాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఒక మెట్టు లోపలికి వెళ్ళి ఆలోచిస్తే, శుక్రుడు విలాసాలని కోరుకునేటువంటి గ్రహము. అటువంటి ఆధిపత్యం వచ్చినప్పుడు అంటే ఎప్పుడు కూడా తాను సుఖంగా ఉండాలి అని కోరుకునే గ్రహం. కష్టపడడము అనేది ఇష్టం లేని గ్రహం శుక్రుడు. అందుకే శుక్రుడు మీనంలో ఉచ్చ చెందుతాడు, కన్యలో నీచలో ఉంటాడు. ఇప్పుడు చూడండి, కాలపురుష చక్రంలో 12వ స్థానము మీనము. 12వ స్థానము అంటే భోగాలు, విలాసాలు, శయ్యాసుఖము, ఇవన్నీ కూడా సూచించే స్థానం. అందులో శుక్రుడు ఉచ్చలో ఉంటాడు. అయితే 6వ స్థానమైన కన్య, కాలపురుష చక్రంలో 6వ స్థానం కన్య అయింది. 6th హౌస్ అంటేనే సర్వీస్, ఒకరి కింద పని చేయడము, కష్టపడి పనిచేసి ధనాన్ని సంపాదించడము, సర్వీస్ను సూచించే హౌస్ 6th హౌస్. అది శుక్రుడికి అస్సలు ఇష్టం ఉండదు. తాను కష్టపడకుండానే తనను అందరూ గుర్తించాలి, తాను వైభోగంలో ఉండాలి, విలాసాల్లో ఉండాలి, ఒక సెలబ్రిటీగా ఉండాలి. ఇది శుక్రుడి యొక్క నైసర్గికమైన లక్షణం, శుక్రుడు ఇచ్చేటువంటి లక్షణం. కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్లో ఉంటే తప్ప శుక్రుడు ఆధ్యాత్మిక చింతనను ఇవ్వడు.
ఎందుకంటే శుక్రుడు కనుక ఆధ్యాత్మిక పరమైనటువంటి కాంబినేషన్లో ఉన్నారు అంటే తీవ్రమైనటువంటి వైరాగ్యము, ఆధ్యాత్మిక సాధన, మంత్ర సాధన ఇచ్చేస్తాడు. చాలా చాలా రేరుగా ఉంటుంది అటువంటి కాంబినేషన్. సాధారణంగా ఉండే కాంబినేషన్ భోగాలు, విలాసాలు. కాబట్టి 6th హౌస్ అయిన కన్యలో శుక్రుడు నీచలో ఉంటాడు. ఈ విధంగా శుక్రుడు యొక్క నేచర్ని మనం గమనించాలి. ఇక మంచిదా కాదా యోగించడం, ఈ దృష్టికోణంలో చూసినప్పుడు శుక్రుడు యోగిస్తే ఏమవుతుంది? భోగాలు, విలాసాలు వస్తాయి. అందుకే చూడండి, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అంటే వారికి త్వరగా లైమ్లైట్లోకి రావడము అనేది ఇష్టం ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా జీవితాంతం ఒక కంపెనీలో పనిచేస్తూ తన జీవితాన్ని అలాగే ధారపోయకూడదు, నేనంటూ ఏదన్నా చేసి అందరికంటే మెరుగ్గా చేసి అందరి చేత గుర్తింపబడాలి, ఇటువంటి ఆలోచనలు ఇస్తారు లగ్నంలో ఉన్న శుక్రుడు. కాబట్టి శుక్రుడు యోగించాడు అంటే భోగాలు, విలాసాలు ఇస్తారు. అలాగే దాంతోపాటు వాటి మీద వ్యామోహాన్ని కూడా ఇస్తాడు. ఒకసారి పేరు వచ్చిందంటే అది పోకూడదు అనేటువంటి తపన, ఇవన్నీ కూడా ఇస్తాడు శుక్రుడు. కాబట్టి శుక్రుడు యోగించాడు అంటే దాని అర్థము మనము భౌతిక వాంఛల్లో పడిపోయి ఆధ్యాత్మిక సాధనకి దూరంగా ఉన్నాము అని అర్థము. ఈ ప్రపంచంలోని తిరుగుతూ మళ్ళీ ఇక్కడే పుట్టడం, ఇక్కడే చనిపోవడం, ఇటువంటి యొక్క చట్రంలోనూ తిరుగుతూ ఉంటాం. శుక్రుడు బలంగా ఉన్నాడు అంటే అటువంటి పనులే చేస్తూ ఉంటాము. ఒకసారి కొంత ఆధ్యాత్మిక పరంగా ఆలోచించినట్టయితే మన వేదాంత పరిభాషలో చెప్పాలి అంటే ఈ దేహం మీద ఎంత మమకారాన్ని వదులుకుని పరమాత్మ మీద దృష్టి ఉంచి అంతర్ముఖులమవుతామో ఆ జీవుడు ఉద్ధరింపబడతాడు. ప్రతి జన్మకి కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తాడు. ఏదో ఒకనాటికి పరమాత్మను కూడా చేరుకుంటాడు. ఇది మన ధర్మం చెప్పేటువంటి సూత్రము. దీనికి విరుద్ధమైనది శుక్రుడు యొక్క లక్షణాలు, శుక్రుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్. ఎందుకంటే చూడండి, ఉదాహరణకి మూవీ స్టార్స్ని తీసుకుందాం. అంటే ఎవరిని నేను ఇక్కడ వ్యక్తిగతంగా కించపరచట్లేదు. వారికి ఎప్పుడు కూడా వాళ్ళ స్టేటస్, వాళ్ళ ఐడెంటిటీ చాలా ముఖ్యంగా ఉంటుంది. దాన్ని ఏమాత్రం కోల్పోవడం మరియు ఇష్టపడరు. వారికి ఎప్పుడు ఒక ప్యాషన్ ఉంటుంది, నేను లైమ్లైట్లోకి రావాలి, నేను సెలబ్రిటీ అవ్వాలి, అందరూ నన్ను గుర్తించాలి. ఒకసారి అది వచ్చిన తర్వాత ఆ వ్యామోహం అనేది బలపడిపోయి అదొక ఎడిక్షన్ అయిపోతుంది. ఇలా ఎడిక్షన్స్ని సూచించే గ్రహం శుక్రుడు. ఆల్కహాల్ని సూచించే గ్రహం శుక్రుడు. త్రాగడం, తాగుడికి బానిస అవ్వడం, ఈ రెండు కూడా సూచిస్తాడు శుక్రాచార్యుడు. చూడండి, కొంతమంది చూస్తుంటాం చాలా పై స్థాయిలో ఉన్నవాళ్ళు, బిజినెస్ మెన్స్, అలాగే మూవీ స్టార్స్ కూడా చాలా మంచి మంచి చిత్రాలు చేసి ఉండొచ్చు నటులు. ఆ సినిమాలో నిజంగా చాలా ఉదాత్తమైనటువంటి పాత్రలు చేస్తారు. కానీ సాయంత్రం అయితే మళ్ళీ మందు బాటిల్ ఓపెన్ చేయాలి వాళ్ళ నిజ జీవితంలో. ఎందుకంటే అది లేకుండా వాళ్ళు ఉండలేరు. మళ్ళీ పొద్దున్న భక్తి అంటారు, శివుణ్ణి కీర్తిస్తారు, ఓహో రచనలు చేస్తారు, కానీ మళ్ళీ సిగరెట్టు, మందు అన్నీ ఉండాలి. ఈ విధంగా చాలా చాలా అవరోధాలను కలిగిస్తాడు శుక్రుడు ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అంటే. మరి ఇది ఏ రకమైన ఆధ్యాత్మిక సాధన అవుతుంది అనేది ఆలోచించుకోవాలి. మనకేదో భక్తి ఆవేశం పొంగి, ఎమోషనల్గా ఆవేశం పొంగేసి 4 కీర్తనలు పాడడమో 4 పాటలు పాడడమే భక్తి అయితే చాలామంది భక్తులమే ఉన్నాం. కానీ కొన్ని నియమాలు ఉంటాయి ఈ ఆధ్యాత్మిక జీవితంలో. ఒక డిసిప్లిన్ అనేది పాటించాలి. ఆహార నియమాలు పాటించాలి. ఆహార వ్యవహారాల్లో, మాట్లాడేటువంటి మాటల్లో, చేసే పనుల్లో ఒక ఆధ్యాత్మిక డిసిప్లిన్ అనేది ఉండాలి. స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది ఉండాలి. అప్పుడే అది నిజమైన భక్తి అనడానికి ఒక క్వాలిఫికేషన్. ఇది ఇవ్వడు శుక్రుడు. అంటే అంతగా పరీక్ష పెడతాడు శుక్రుడు. అందుకే రాక్షసులకి నాయకత్వం వహించాడు. రాక్షసులు ఎలా వృద్ధి చెందాలి, వాళ్ళలాగా బాగుపడాలి చెప్తారు తప్ప నిజంగా ఒక వ్యక్తి, ఆధ్యాత్మిక వ్యక్తి ఉన్నాడు అంటే వాళ్ళు పైకి రావాలి అంటే చాలా చాలా అవరోధాలను కూడా ఇస్తాడు శుక్రుడు. ముఖ్యంగా ఇచ్చేది వైరాగ్యము, నిజమైనటువంటి వైరాగ్యాన్ని ఇస్తాడు. ఒక్కసారి వైరాగ్యం వచ్చిందంటే భక్తి, జ్ఞానం ఇవన్నీ కూడా కుదురుకుంటాయి. చాలా వేగంగా ప్రగతి అనేది ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో. అలా వెళ్ళనీయకుండా వాడి ఆశల్ని ఇంకా పెంచుతూ ఈ భావబంధాలనే చుట్టుకునేలా చేస్తాడు శుక్రుడు. ఎందుకంటే మన ఆలోచనలోనే డిపెండ్ అయి ఉంటుంది.
పెద్దవాళ్ళు చెప్పిన స్పిరిట్లోనే అర్థం చేసుకుని పాటించడం అనేది చాలా చాలా కష్టము. కేవలం ఒక పండగకో లేదా ఒక మండల దీక్షలోనో పూజ చేసేసి ఆ దీక్ష అయిపోగానే మళ్ళీ అన్ని వ్యసనాలకి వెళ్ళడము, ఇటువంటి భక్తి అనేది చాలా లో లెవెల్ భక్తిగా చెప్పబడుతుంది. కాబట్టి శుక్రుడు వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ ఈగో, వాళ్ళ యొక్క ఆశ, ఇవే వాళ్ళని బంధిస్తూ ఉంటాయి. శుక్రమహాదశ వచ్చిందంటే, శుక్రుడు కనుక యోగించినట్టయితే, ఉదాహరణకి శుక్రమహాదశ వచ్చింది అంటే వాళ్ళు ఒకసారి వెలుగులోకి వస్తారు. ఒకసారి వెలుగులోకి రావడం అనేది జరిగినప్పుడు దాన్ని మళ్ళీ పోగొట్టుకోకూడదు అనేటువంటి లోభం ఏర్పడుతుంది. అది వారిని బంధించేస్తుంది. కాబట్టి ఒకసారి లైమ్లైట్లోకి వచ్చిన తర్వాత ఆ లైమ్లైట్లో ఉండడము, దాన్ని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించేటువంటి ఒక అత్యుగుంపు కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చినటువంటి నష్టాలు, ప్రమాదాలు. వాటికి లోబడకుండా ఉండాలి శుక్రమహాదశ యోగించినప్పుడు. అప్పు చేసైనా సరే విరాసాలు అనుభవిస్తామనుకుంటారు శుక్రుడు యోగిస్తే, దుస్థానాల్లో యోగిస్తే. అప్పు చేసైనా సరే ఖరీదైన కారులో తిరగాలి, ఎప్పుడు కూడా రాత్రి మద్యపానం చేయాలి, పబ్లకు వెళ్ళాలి, ఇటువంటి స్త్రీ వ్యసనం, ఇవన్నీ కూడా ఇస్తాడు. కాబట్టి శుక్రుడు యోగించడం మంచిదా కాదా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే ప్రతి సందర్భంలో శుక్రుడు ఇలాగే ఇస్తాడా అంటే, కొన్ని మంచి కాంబినేషన్లో శుక్రుడు యోగించినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఇటువంటి దురలవాట్లు కావచ్చు, వ్యసనాలు అనేవి ఉండవు. ఉదాహరణకి 5th హౌస్, 9th హౌస్, వీటిల్లో శుక్రుడు బలంగా ఉండి యోగిస్తే సాధారణంగా యోగ సాధన, మంత్ర సాధన, వీటి వైపుకి మనసు వెళ్ళేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి శుక్రమహాదశ వస్తోంది, శుక్రుడు యోగిస్తున్నాడు అంటే కొంతవరకు పునరాలోచన చేసుకుని, తన్ని తాను సమీక్షించుకొని ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాడు, ఆ రిజల్ట్స్ నుంచి తన్ని తాను నైతికంగా ఎలా కాపాడుకోవాలి అని కూడా ఆలోచించుకోవాలి శుక్రమహాదశ కనుక స్టార్ట్ అవుతుంది అంటే. ఎందుకంటే మన సంప్రదాయంలో మనం భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా కేవలం నాకు డబ్బు ఇయ్యి, సంపదల్ని పెంచు అని కోరుకోవడం అనేది చెప్పలేదు. వీటన్నిటికీ దూరం చేసి నీ సన్నిధికి నన్ను చేర్చుకో అని చెప్పింది మన ధర్మం. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక సాధన కోరుకునేటువంటి వ్యక్తులు శుక్రమహాదశ కనుక వచ్చిందంటే, శుక్రుడు ఏమన్నా ఇటువంటి భౌతిక విషయాల పట్ల ఆకర్షణను పెంచి ఆధ్యాత్మికతకి దూరం చేస్తాడా అనే కోణంలో కూడా పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చేసిన కర్మే మనకి మళ్ళీ రిటర్న్గా వస్తుంది. ఇది శుక్రుడు యోగిస్తే ఉన్నటువంటి ఒక ప్రమాదము. అందుకే చూడండి, శుక్రుడు యొక్క శత్రుగ్రహాలు ఏంటి, మిత్రగ్రహాలు ఏంటి అని చూసినట్టయితే, శుక్రుడు యొక్క శత్రుగ్రహం రవిచంద్రులు. చంద్రుడు మనకారకుడు, చాలా ఎమోషనల్ టెండెన్సీస్ ఉన్న గ్రహము. అయితే చంద్రుడు ఎప్పుడూ కూడా ఆసిలేటింగ్ ప్లానెట్, చంచలంగా ఉండేటువంటి గ్రహము. అలాగే చంద్రుడు ప్రేమ ఎలా ఉంటుంది అంటే పొజెసివ్గా ఉంటారు. అంటే వారు చాలా అందంగా ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు. కానీ ఒక లవ్ రిలేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత అవతల వ్యక్తి ఎప్పుడు కూడా తన్నే పట్టించుకోవాలి అని ఎక్కువగా ఓవర్ పొజెసివ్గా ఉండడం, ఇటువంటి టెండెన్సీస్ ఉంటుంది. శుక్రుడు అలా కాదు, తను ప్రేమించిన వ్యక్తి కోసం తను ఏదన్నా త్యాగం చేయడము, ఇటువంటి భావములు ఉన్నటువంటి వ్యక్తి శుక్రుడు. విరుద్ధమైనటువంటి స్వభావాలు ప్రేమలోనే. అందుకే చంద్రుడు శత్రువు అవుతాడు శుక్రుడికి. అలాగే చంద్రుడు కాలపురుష చక్రంలో 4th హౌస్కి అధిపతి. 4th హౌస్ అంటేనే మాతృస్థానము. అలాగే చంద్రుడు మాతృకారకుడు, శుక్రుడు భార్యకి కారకుడు. అంటే భార్య తల్లి ఎప్పుడూ కూడా విరుద్ధమైనటువంటి స్వభావాలే, ఇద్దరు కూడా శత్రువులే మన జనసామాన్యులు చూసినప్పటికీ కూడా. అంటే ఇలా సరదాగా ఇలా కూడా ఒక అర్థాన్ని తీయచ్చు. బట్ ఏంటంటే ఈ చంద్రుడు ఎప్పుడు కూడా ఆ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయి చంద్రుడివి, అది శుక్రుడి యొక్క టెండెన్సీస్కి విరుద్ధమైనటువంటి టెండెన్సీస్. అయితే ఇద్దరూ కలిసి ఉన్నట్టయితే, శుక్రచంద్రులు కలిసి ఉన్నట్టయితే ఎక్కువగా వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. మ్యారేజ్లు కూడా చిన్న చిన్న వాటికి చిన్నబుచ్చుకోవడము, అలగడము, కోపం తెచ్చుకోవడం, ఇటువంటి స్వభావం ఉంటుంది. అవతల వ్యక్తి కోసం ఏదైనా చేయగలిగేటువంటి తెగింపుని ఇస్తుంది ఈ కాంబినేషన్. ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది వారి యొక్క లవ్ లైఫ్ లేదా మ్యారీడ్ లైఫ్. అలాగే రవి కూడా శుక్రుడికి శత్రువే. రవి అంటేనే ఈగో, డామినేషన్, వీటిని సూచించే గ్రహం. శుక్రుడు
వామ్ హార్టెడ్ మృదుమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి, కఠినంగా ఉండలేడు. అక్కడ కూడా రవికి శుక్రుడికి పొసగదు. అందుకే బుధశనులు ఇద్దరు కూడా శుక్రుడికి మిత్రులు. బుధుడు అంటేనే మంత్రశాస్త్రానికి, ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యానికి ప్రతీకైన గ్రహం, వీటిని ఇష్టపడేటువంటి గ్రహం. శుక్రుడికి బుధుడికి అక్కడ మ్యాచ్ అవుతుంది. శని న్యాయం, ధర్మం వీటికి ప్రతీక, వాటిని ఇష్టపడేటువంటి గ్రహం. అలాగే శుక్రుడి యొక్క 2 హౌసెస్లో ఒక హౌస్ తుల అంటేనే న్యాయము, ధర్మము వీటిని బ్యాలెన్స్ని చూపించేటువంటి హౌస్ అది. అందులో శని ఉచ్చ చెందుతాడు. ఈ విధంగా శుక్రుడి యొక్క పాజిటివ్ యాంగిల్ని, పాజిటివ్ కోణాన్ని కూడా మనం పరిశీలించాలి. దాన్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అయితే శుక్రుడు స్పిరిచువల్ కాంబినేషన్లో కనుక లేకుండా యోగిస్తే సాధారణంగా భౌతిక వాంఛల్లోనే ఉండి తన జీవితాన్ని, సమయాన్ని, శక్తియుక్తులన్నిటికీ కూడా భోగాలకి, విలాసాలకే ఖర్చు పెడతారు. ఇది ఒక ప్రమాదం కూడా. అంటే వయసు గడుస్తున్న కొద్దీ ఇంకా భగవంతుడి దగ్గర ఏ ప్రయత్నం చేయకుండా ఆ భగవంతుడికి దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాడు శుక్రుడు. ఈ కోణంలో కూడా శుక్రుడు యొక్క ఫలితాల్ని అర్థం చేసుకోవాలి. అయితే ఇవన్నీ మాకు అక్కర్లేదండి, మాకు మంచి జాబ్ రావాలి, మంచి జాబ్ కావాలి, వీలైతే అమెరికాకి వెళ్ళాలి, అక్కడే ఉండిపోవాలి, అక్కడే చనిపోవాలి, అలా ఏమన్నా శుక్రుడు ఇస్తాడా అంటే ఇస్తాడు. యోగిస్తే అటువంటి రిజల్ట్స్ కూడా ఇస్తాడు. కానీ అది మంచిదా కాదా అనేది మనం చూసేటువంటి దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి శుక్రుడిని శుభగ్రహము అనడంలో ఇటువంటి ఒక దృష్టికోణంలో శుభగ్రహంగా చెప్పబడ్డాడు. అయితే ఇటువంటి భోగాలు, విలాసాలు ఇచ్చి చేసే నష్టం కూడా చాలానే ఉంటుంది శుక్రుడు యోగించినప్పుడు. ఏదేమైనా కానీ శుక్రుడు యోగిస్తే వచ్చేటువంటి సుఖభోగాలు వెనుక ఉన్నటువంటి ప్రమాదం ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఈ కోణంలో కూడా శుక్రుడిని అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.